మూలముగా పీఠాధిపతులు తదుపరి గురువులందరూ కూడా వరుస క్రమంలో వెళ్ళి అభ్యర్థి శిరస్సుపై హస్తములుంచి ప్రార్థించెదరు, వాళ్ళను బలపరిచెదరు. ఈ సందర్భంలో గాయక బృందం పవిత్రాత్మ గీతాన్ని ఆలపిస్తుంది. పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలములపైన ఆడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన ఆడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన ఆడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన ఆరాడినాత్మ దిగిరావా. ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపినాత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపినాత్మ దిగిరావా, దిగిరావా. అలాగే అందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. గురువులందరూ కూడా కుడి చేసిన దక్షిణ హస్తాన్ని చాచి ఈ ప్రతిష్టాపన ప్రార్థన మానవ స్వభావం క్రమక్రమంగా అభివృద్ధి చెందుటకు, పరిపూర్ణత చెందుటకు సమస్తము ప్రభు వల్లనే వర్ధిల్లుచున్నది అన్నటువంటి భావన. అలాగే దేవుని ఆత్మ మోయిజుని ఆవహించింది, అదే దేవుని ఆత్మ అహరోనుని అధికారం వసిగింది, అదే దేవుని ఆత్మ దావీదును రాజుగా అభిషేకించింది, దేవుని ఆత్మ అపోస్తలులను బలపరిచింది. బలహీనులైనటువంటి మనుషులకు ఆత్మను ప్రసాదించమని గురుత్వములో దృఢము కలిగి సేవాభావంతో సువిశేష బోధన ప్రకటించుటకు యోగ్యులను చేయనట్లు ఈ ప్రతిష్టాపన ప్రార్థన సాగుతుంది. పావన పిత సర్వశక్తి సర్వేశ్వర సకల గౌరవుల కర్తయ్యకు పదవుల ప్రదాతయు మీరే, సమస్తము మీ వలనే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వలనే సక్రముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందినట్లు మీరు సంకల్పించుతారు. మీ సంకల్పం నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమము ద్వారా ఆచారత్వపు శ్రేణులను, లేవితులను, పదవులను ఏర్పరచుతుంది.
ప్రజలను పరిపాలింపు ప్రధానార్చన నియమించుతుంది. వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకుంటుంది. ఈ విధముగా అరణ్యంలో మోయిజును ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైన వ్యాపింపజేసింది. వీరి సహాయంతో మోయిజు బహుజన సమూహములను పరిపాలించను. ఆరోను అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపజేసితిరి. ఈ విధమున నిత్యము రక్షణాయుధము బలర్పించుటకును పవిత్ర సాంగ్యము నెరవేర్చుటకును తగినంత మందిని ఆచార్యులను ప్రసాదించిదని. ఈయన ద్వారా ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యమును బోధించుటకు సహాయకులుగా సమకూర్చిదిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటికి ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోయిజు ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చుకోజాలను. ఈయన ద్వారా మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడండి. సర్వశక్తి గల పిత, ఈ మీ సేవకునికి గురుత్వపు ఘనతను ప్రసాదించండి. ఇతని యందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపచేయండి. సర్వేశ్వర, మీ దైవానుగ్రహం వలన ఇతడు ఆచారత్వమున 2వ అంతస్తును పొందుచు నిగ్రహ స్థిర జీవితములో స్థిరపడి తన సత్ప్రవర్తన వలన అందరికీ ఆదర్శప్రాయుడుగాక. సువిశేషమును లోకమంతటా ప్రసంగించుటకును క్రీస్తునాథునియందు సకల జనులకు ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకు ఇతడు పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా ఎందును ఉండునుగాక. పవిత్రాత్మతో ఏకమై యుగయుగములు జీవించు పాలించు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.